కడియం మొక్కలు దుబాయ్లోనూ పెరుగుతాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన కడియం నర్సరీ మొక్కల్ని దుబాయ్కి ఎగుమతి చేయనున్నారు. అన్ని ప్రాంతాల్లో చక్కగా పెరగగలిగే మొక్కలు దేశీయ నర్సరీలో ఉత్పత్తి కావడంతో దుబాయ్ వాతావరణంలో పెరిగే మొక్కల్ని కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. మొక్కల్ని దుబాయ్కి పంపితే కాసుల వర్షం కురుస్తుందని ఆశపడుతున్నారు కడియం నర్సరీ రైతులు. ప్రకృతి అందాలకు నిలయమైన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అవుతోంది. విదేశాలకు సులువుగా, భద్రంగా, తక్కువ వ్యయంతో మొక్కల్ని తరలించే విధానంపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో దుబాయ్ మున్సిపాలిటీకి కడియం మొక్కలు ఎగుమతి చేసే ఛాన్స్ దొరికింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆహ్వానంతో కడియం మొక్కల్ని అక్కడికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎగుమతులకు సంబంధించి అనుమతి లభించినట్లయితే త్వరలోనే రైతులకు ఈ అవకాశం దక్కనుంది. దుబాయ్ వెదరుకు తగ్గట్టుగా ఇక్కడి మొక్కలకు అంట్లు కడుతున్నారు. ప్రత్యేకంగా అంట్లు కట్టిన మొక్కలకు పూల రాకతో మరింత కలర్ఫుల్ గా మారాయి. పొడి వాతావరణంలో పుష్పించే విదేశీ రకాల మొక్కలు వర్ణ శోభితంగా కనువిందు చేస్తున్నాయి. మేరీగోల్డ్, క్రైసాంతిమం, పిచోనియా, డాలియా, సిలోషియా వంటి వివిధ రకాల అలంకరణ మొక్కలను దుబాయ్ దేశస్తులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాంతో వారికి నచ్చే మొక్కలను ఎగుమతి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా 5 నుండి 10 అడుగుల మొక్కలు రెడీగా ఉన్నాయి. దుబాయ్ మున్సిపాలిటీని గ్రీన్ సిటీగా మార్చడానికి కడియం నర్సరీ రైతులకు అవకాశం కల్పించారు. భూమిలో మొక్క పాతిపెట్టిన వెంటనే పచ్చదనం కనిపించే విధంగా ఆర్డర్లు వస్తున్నాయి. సున్నితమైన జాతులకు చెందిన మొక్కలు అన్ని కాలాల్లో పుష్పిస్తాయి. మంచి ప్రభావం ఎక్కువగా ఉండే యూరోప్ దేశాల్లో కనిపించే మొక్కలు సైతం తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనువిందు చేస్తున్నాయి. దేశంలోనే పూలు, మొక్కల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన కడియం ప్రాంత నర్సరీల యజమానులు ప్రకృతి ప్రేమికుల కోసం ప్రత్యేకంగా చేసిన పూల మొక్కలు ఇంద్రధనస్సు రంగుల్లో అందంగా విరబూస్తూ కనువిందు చేస్తున్నాయి. కడియం నర్సరీ పేరున్నదంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా చాలా శ్రమపడి మంచి మొక్కలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో దాన్ని ప్రతి మొక్కను కూడా బాగా పెంచి దాన్ని అందంగా తయారు చేసి గ్యారంటీగా ఇది మామిడి బంగినపిల్లి మామిడి అని ఇస్తే బంగినపిల్లి మామిడి కాసి లాంటి గ్యారంటీ ఇక్కడ ఇవ్వడంతో ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపుతున్నా. కడియం మొక్కలు అనేటప్పటికీ బాగా పెరుగుతాయి, బాగా మంచి అది దిగుబడి వస్తుందని చెప్పే నమ్మకంతో రైతులు కూడా స్వయంగా కడియమే వచ్చి కొనుక్కోవడం బాగా అలవాటు అయింది. దుబాయ్కు మొక్కల ఎగుమతి ప్రారంభమైతే కడియం నర్సరీ రైతుల దశ మారిపోతుంది. అక్కడి కరెన్సీ లెక్కన మొక్కలకి మంచి రేటు దొరుకుతుంది. దాంతో ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఆశపడుతున్నారు రైతులు. నర్సరీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కూడా సహకారం అందించాలని రైతులు కోరుకుంటున్నారు. నర్సరీలను వ్యవసాయం మాదిరిగా గుర్తించి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.